ఎప్పుడూ చేసేలా కాకుండా వంకాయ వేపుని ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. వంకాయని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకుని ముక్కలకి పసుపు ఉప్పు పట్టే వరకు బాగా కలుపుకుని వంకాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు బాగా ఎర్రగా వేపుకోవాలి. బాగా ఎర్రగా వేగాక పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయలని బాగా మెత్తగా పేస్ట్లా చేసి వేసుకోవాలి. కారము, గరం మసాలా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒక 20 నిమిషాల పాటు ఎర్రగా వేపుకోవాలి. బాగా ఎర్రగా వేగాక ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకొని కట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి వంకాయ వేపుడు రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ రాధమ్మ వంటలు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? లేకపోతే ఒకసారి ట్రై చేయండి. నిజంగా